మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం, అందుకే ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముద్దసాని సురేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డుకి వచ్చిన మరి 10వ వార్డులో మన అభ్యర్థి ముద్దసాని సురేష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న మీ అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇప్పటిదాకా అన్ని తిరిగినాం, మనము చూసినాం, ప్రజల స్పందన అయితే చాలా బాగుంది. మరి ఇక్కడ తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం. అవునా? కాంగ్రెస్ జెండా ఎగరేద్దామా? ఈ జోష్ ఎలక్షన్ల రోజు చూపియండి. ఇట్లనే మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరు చూస్తున్నారు. ఏదైతే 2వ రోజు నుంచే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెడితే గుడికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, ఎక్కడ ఆపదొచ్చినా సాపదొచ్చినా కానీ తెలంగాణ నలుమూలల్లో అన్న ఆడబిడ్డలందరూ కూడా ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నారు, రూపాయి కూడా అవసరం లేకుండా. మరి 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ వస్తుంది ఇళ్లల్లో. రేషన్ బియ్యం అయితే ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు చెప్పలే ఇస్తామని, అయినా కానీ అనకపోయినా కానీ ఉన్నోళ్ళకి లేనోళ్ళకి తినే తిండి కాడ కూడా ఏం తేడా ఉంటుంది అని చెప్పి ఈరోజు సన్న బియ్యం ఇస్తే మీరు అందరు కూడా తృప్తిగా వండుకొని తింటున్నారు. అవునా? తినేటప్పుడు ఏం గుర్తొస్తుంది మనకి? ఈ చెయ్యి గుర్తొస్తుంది కదా. ఈ చెయ్యి మర్చిపోద్దు, చేతికి ఓటేయాలి తప్పకుండా అందరు కూడా. రేషన్ కార్డులు కూడా అంతే. గత 10 సంవత్సరాలు ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చింది మన ప్రభుత్వంలోనే, మళ్ళీ ఇప్పుడు ఇస్తుంది కూడా మన ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు. ఆరోగ్యశ్రీ పరిమితి కూడా ఆనాడు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేసింది కూడా మన ప్రభుత్వంలోనే. ఇంకా CMRF కళ్యాణ లక్ష్మి అయితే ఎవరే పార్టీ అన్నది కాదు, మనము ఎవరు అర్హులు అన్నది చూసిస్తున్నాం. వాళ్ళైతే వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్కు మురుగబెట్టిండ్రు కానీ కొన్ని సందర్భాలలో ఇవ్వాలి. ఇప్పుడే తిరగాలి. నేను చెప్పిన మేడం కూడా అమ్మ ఇప్పుడు